బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యాడికి మండలంలో వైసీపీ వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జేసీ అనుచరులు బయలుదేరారు. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వేములపాడు క్రాస్ దగ్గర అడ్డుకున్నారు. ఇటు తిమ్మంపల్లిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని సైతం అడ్డుకున్నారు పోలీసులు. వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తుండగా మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో గొడవకు దిగారు పెద్దారెడ్డి. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిందని మీరెలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం తాడిపత్రిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం అక్కడ ధర్నా నిర్వహించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కలుగుతుంది. వెన్నుపోటు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి బయలుదేరగా ఆయన పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఆయన కుమారుడిని మాత్రమే ఆ కార్యక్రమం పంపిస్తున్నారు. ప్రస్తుతం తగిన ఆ కార్యక్రమం అడ్డుకునేందుకు కూడా టీడీపీ వర్గీయులు జేసీ వర్గీయులు కూడా పెద్ద ఎత్తున బయలుదేరడంతో వారిని వేములపల్లి క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే వారికి తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ప్రస్తుతం తగిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు ఆర్డర్ ఉన్నా సరే మీరు ఎందుకు అనుమతి ఇవ్వలేదంటూ కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ జిల్లా ఎస్పీలు మరియు జేసీ కలిసి రాజ్యాంగాన్ని రచించారంటూ కూడా పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తాడిపత్రిలో గంజాయి సాగు లభిస్తున్నట్టు దానికి ఎస్పీనే కారణమంటూ కూడా జిల్లా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇవాళ మధ్యాహ్నం వరకు ఆ పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో తాడిపత్రి రాష్ట్రం కనిపిస్తున్నారు. ప్రసన్న, అయితే యోగానంద్, ఇప్పటికే చూసుకుంటే ఇటు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది కాబట్టి ఇటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ఇటు వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా వైసీపీ నేతలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు చెబితే వినాలా, హైకోర్టు ఆర్డర్ ఉంది అంటూ కూడా ఒక విధంగా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ ప్రాంతానికి వెళ్తే శాంతి భద్రతల ఇష్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ హౌస్ అరెస్ట్ ఇంట్లో నుంచి బయట రాకుండా కూడా తిమ్మంపల్లిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కాపలా ఉన్నాయి. అదేవిధంగా యాడికి మండలంలో కూడా భారీ బందోబస్తు కొనసాగుతూ ప్రస్తుతం అయితే మధ్యాహ్నం తర్వాత ఈ బందోబస్తు సవరించే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ యోగానంద్.